జీవీఎంసీ 32వ వార్డులో స్థానిక కార్పొరేటర్, జనసేన నాయకుడు కందుల నాగరాజు నేతృత్వంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే అందుకు కారణం ఎందరో త్యాగఫలమన్నారు. నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఇవాళ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి స్వేచ్ఛావాయువులు పీల్చుకొని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మరి సరిహద్దుల దాకా, భారతదేశ సరిహద్దుల దాకా తరిమి కొట్టినటువంటి గాంధీ మహాత్ముడికి, అలాగే నెహ్రూ గారికి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి, భగత్ సింగ్ గారికి కానీ, మరి అల్లూరి సీతారామరాజు గారికి కానీ, వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. వాళ్ళని ఎప్పుడు కూడా మనం సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా మర్చిపోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న సందర్భంలో మరి మన దేశమే అభివృద్ధి పదంలో నడుస్తుంది. మరి ఇక్కడ మోడీ గారు 11 మార్లు ఇప్పటికీ మరి ఎర్రకోట మీద జెండా ఎగరేయడం అంటే చిన్న విషయం కాదు. నాటి ఇందిరాగాంధీ గారి తర్వాత ఆయనకే ఆ గొప్ప అవకాశం దక్కింది. మరి ఎంతో గొప్ప ముందు చూపుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా 10 కాలాల పాటు సుఖ సంతోషంతో ఉండాలని, అలాగనే మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని చోట్ల ఇంకా కూడా మురికివాడలు ఉన్నాయి. వాటిని కూడా నిర్మూలించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. దాని మీద అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఎరిగి మనం ఏంటంటే ఈ దేశం పట్ల, మన దేశ ప్రజల పట్ల, మన రాష్ట్రం పట్ల, మన రాష్ట్ర ప్రజల పట్ల మన బాధ్యతను మనం నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.